సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా తాండ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ. అయితే ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా అయితే గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి 10 కోట్ల మందికి పైగా హాజరవుతారు. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాండ్వాయి మండలంలో ఉన్న మారుమూర అటవీ ప్రాంతమైన మేడారం దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర అయితే జరుగుతుంది. సమస్త గిరిజనులను సామరాధ్య దేవతలు, కష్టాలు కడదీర్చే కలియుగ దైవతలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకుని ఆపద్బాంధవులుగా కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజింపబడతారు. దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా అయితే మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా పొరుగు రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు అయితే తండోపతండాలుగా అయితే రావడం జరుగుతుంది. ఈ జాతర తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా అయితే గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1996లో రాష్ట్ర పండుగ అప్పటి ప్రభుత్వం అయితే గుర్తించింది. అయితే ఎవరు ఈ సమ్మక్క సారక్క? నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలైతే కొడుతూ కనిపించిన పాపకి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెను రక్షణగా నిలవడం చూసి ఆమెకి దైవాంశ సంబుధురాలుగా అయితే భావించాడు. కన్నీరు సైతం ఎండని కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెనైతే కొల్చుకున్నారు. సమ్మక్క అస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు అయితే చేసేసింది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదంట. ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్ళైతే చేశాడు. ఈ దంపతులకు సారాలమ్మ, నాగాలమ్మ, జంపన్న అనే 3 సంతానం అయితే కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభుత్వ మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తడం అయితే జరిగింది. ఆయన దాడికి తట్టుకోలేక మేడారం అయితే పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతున్నాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టుకోలేకపోతాడు. కప్పం కట్టుకోకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసే రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతన్ని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా భవశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై అయితే దండెత్తాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించే పగిడిద్దరాజు సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గిరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి విరోచితంగా పోరాటం అయితే చేశారు. కానీ సుశిక్తులైన అపార కాకతీయ సేవలు దాటుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారాలమ్మ, నాగాలమ్మ, గోవిందరాజులు యుద్ధంలో అయితే మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా అయితే ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలైతే పెడుతుంది. విరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారిలోనే యుద్ధ భూమి నుంచి విశ్రమించి చిలుకల గుట్టపైకి అయితే వెళ్తూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కకు వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరణి అయితే లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క
జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో అయితే కొలుస్తారు. జాతరకు మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారాలమ్మను గద్దెకైతే తీసుకొస్తారు. రెండవ రోజు చిలుకల గుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై అయితే ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజు అమ్మవారు 2 గద్దెలపై కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రంన ఆవాహన పలికి దేవతలను 2 తిరిగి యుద్ధ స్థానానికైతే తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లను బంగారం, బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్ళే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో అయితే పాల్గొంటారు. సుమారు 1 కోటికి పైగా జనం పాల్గొనే ఒక గొప్ప జాతర. ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతరగా అయితే చెప్పబడింది. తెలంగాణ కుంభమేళా తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలక్క జాతర. ఈ జాతర 2 ఏళ్లకోసారి అయితే జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటా జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కిందకైతే జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నము గద్దెలు ఏర్పాటు చేయబడి అయితే ఉంటాయి. ఈ గద్దెలపై జాతర రోజు అమ్మవార్లు ప్రతిరూపాలుగా ఒక కుంకుమ భరణాలతో తీసుకువస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండి కాకుండా చాలా రాష్ట్రాల నుంచి అయితే దేవుళ్ళ దర్శనం అయితే చేసుకోవడానికి అయితే వస్తారు. సుబేదార్ ఆమీర్ పాలనలో 1946లో గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా మరియు హాజరుతో జరిగిన వార్షిక సమ్మక్క సారక్క జాతర. సుబేదార్ ఆమీర్ పర్యవేక్షణలో అపూర్వమైన నిర్వహణ మరియు ప్రజా సమీక్ష చర్యలకు భక్తులు మరియు అధికారుల ప్రశంసలైతే అందుకుంది. సమ్మక్క మరియు సారక్క దేవతల ఆరాధనకు అంకితమైన పవిత్ర గిరిజన సంఘం సుదూర తాలూకాలు మరియు పొరుగు జిల్లాల నుండి అసాధారణంగా యాత్రికుల ప్రవాహాన్ని చూసింది. దీని సంఖ్య 10,000 వరకు అయితే ఉంటుందని అంచనా. లోతైన గిరిజన భక్తి మరియు సాంప్రదాయాలలో పాతుకుపోయిన ఈ పండుగ జాతర యొక్క మతపరమైన ప్రాముఖ్యత మరియు మానవతా అవసరాలను గుర్తించి సుబేదార్ ఆమీర్ యాత్రికుల భద్రతా సౌకర్యం మరియు శ్రేయస్సును నిర్ధారించడానికి అనేక చర్చలైతే తీసుకున్నారు. మేడారం పుణ్యక్షేత్రానికి ప్రధాన మార్గాలు వ్యూహాత్మకంగా ఊహించబడిన బహుళ నీటి కేంద్రాల కోసం ఏర్పాట్లయితే చేయబడ్డాయి. పండుగ వారమంతా నిరంతర మరియు పరిశుద్ధ సరఫరా నిర్ధారిస్తాయి. స్థానిక ఆరోగ్య కార్యకర్తలు మరియు స్వచ్ఛంద సేవలు సహకారంతో మిస్టర్ ఖాన్ అనారోగ్యంతో మరియు అలసిపోయిన యాత్రికులకు చికిత్స చేయడానికి ప్రథమ చికిత్స పోస్టులు మరియు మొబైల్ వైద్య విభాగాలను అయితే ఏర్పాటు చేశాడు. ఈ యూనిట్లు ఇప్పటికే అనేక మంది భక్తుల వేడి, అలసట, చిన్న గాయాల మరియు ఇతర వ్యాధులను చికిత్స అయితే అందించాయి. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు నిర్వహించడంలో ఉన్న సవాళ్లను అర్థం చేసుకుని సుబేదార్ శిక్షణ పొందిన వాలంటీర్లను నియమించారు. వారు ప్రమాదాన్ని తగ్గించడానికి దీనినైతే ఉపయోగించడం అయితే జరిగింది. దూరదృష్టితో మిస్టర్ ఖాన్ ప్రధాన మార్గాలు మరియు ఆలయ ప్రాంగణాల చుట్టూ పరిశుభ్రతను నిర్వహించడానికి ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు. గత సంవత్సరాలతో పోలిస్తే డబ్బాలను ఉంచడం మరియు షెడ్యూల్ చేయబడిన పరిశుభ్ర పండుగ విధుల ముగింపులో చేసే బహిరంగ వ్యాఖ్యలలో అమీర్ అలీ ఖాన్ ఇలా అన్నారు: చాలామంది విశ్వాసుల భక్తికి సులభతరం చేయడం గౌరవం మరియు గంభీరమైన విధి. సమ్మక్క సారక్క జాతర కేవలం ఒక పండుగ కాదు, ఇది మన ప్రజలలో శాశ్వత విశ్వాసం మరియు ఐక్యతకు నిదర్శనం. అటువంటి సమావేశానికి సేవ చేయడం మానవాళికి సేవ చేయడం లాంటిదని ఆయన పేర్కొన్నాడు. వరంగల్లో స్థానిక గిరిజన నాయకులు మరియు ప్రముఖులు
సుబేదార్ ప్రయత్నాలలో లోతైన ప్రశంసలు వ్యక్తమైతే చేశారు. ఆయన పరిపాలన నైపుణ్యం మరియు ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ, ఆయన కష్టతరమైన ప్రయాణాన్ని ఎంతో భక్తితో అయితే చేపట్టే వినయపూర్వకమైన భక్తులకు అపారమైన ఉపశమనం కలిగించాయి అని రావు బహదూర్ వెంకటరావు అయితే వ్యాఖ్యానించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.